ఇది ఉంటే లాభం లేదు. ఎందుకంటే మనం ఈ ఊర్లో పుట్టినాం, ఈ ఊరు నాకేమిచ్చింది, ఈ ఊరు నాకేమిచ్చింది అని ఆశకూడదు. మనం పుట్టి చనిపోయే వరకు ఈ ఊరు కోసం మనం ఏం చేసినాం అన్నది కావాలి. మనం ఎంత దూరం పోయినా ఏ ఊరు బిడ్డ అంటే నాగసన్పల్లి బిడ్డ అని పేరు తెచ్చుకోవాలి. కాబట్టి మన తల్లిదండ్రుల కళ నెరవేర్చాలి, మన ఊరు పేరు కళ నెరవేర్చాలంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి, మనకంటూ ఒక మైండ్లో రన్ అయి ఉండాలి, ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి. నేనేం చేయాలి, నేను ఒక డాక్టర్ని కావాలా, ఒక కలెక్టర్ని కావాలా, ఒక ఎస్పీని కావాలా, ఒక ఇంజనీర్ని కావాలా, ఏదో ఒక గోల్ పెంచుకొని మన పై స్థాయిలో పోతే మనకు అక్కడ ఉన్న స్థాయిలకు మన స్థాయికి పెరిగినాక కంపల్సరీ మనం ఎంతసేపు ఉన్నా ఏ ఊరు బిడ్డ అంటే నాగసన్పల్లి బిడ్డ అంటే ఏ ఊరికి అవకాశం వచ్చింది నాగసన్పల్లికే మనం తెచ్చి చేస్తాం. మనకు అనుకున్న తల్లిదండ్రుల కళలు నెరవేరుస్తాం, మన ఊరికి పేరు వస్తుంది, మన మండలానికి పేరు వస్తుంది. మీ కుటుంబాలు కూడా అందరి కుటుంబాలతో పోల్చుకుంటే ఒక ఉద్యోగం వచ్చిన కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకునే అవసరం ఎంత ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి 20 నుంచి 25 సంవత్సరాల లోపల మనం చెడిపోయినాం అనుకో, మన జీవితంలో 70-80 సంవత్సరాలు బతుకున్న మొత్తం నరకం అనుభవించే బాధలు పడుకుంటూ ఉండాల్సి. అదే ఒక 20-25 సంవత్సరాల లోపల మనం ఒక ఉన్నతమైన స్థాయికి పోయినా అనుకో, మన కుటుంబాలు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే యువకులు మీరు తలుచుకుంటే చేయలేని పని ఏది లేదు. కాబట్టి మీ మీదే బాధ్యత ఉంటాయి, మన మీదే మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకొని ఎన్నో ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు ఎంత ఇష్టపడి మీరందరూ సొంతంగా అందరు కలుసుకొని ఇష్టపడి ఈ క్రికెట్ టోర్నమెంటును చేసి కష్టపడి వానలు పడుతుంటే కూడా కష్టపడి ఏదో ఒక రకంగా తీసుకొచ్చేసిన కాబట్టి ఇదే ఇష్టం ఇదే కష్టం మీరు చదువు మీద పెట్టి చదువుకొని మీకు అంచు ఒక గోల్ అయ్యి ఒక్కొక్కరు ఒక ఇంజనీర్లు, ఒక డాక్టర్లు, ఒక కలెక్టరు, ఒక పోలీసులు ఏదో ఒక రకంగా అయిందనుకో, అప్పటికి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కళ నెరవేర్తే ఊరికి కళ పెడతాయి. కాబట్టి మీరు ఒక్కసారి దరిదాపు నుంచి 18 నుంచి 25 సంవత్సరాల వరకు మనకు ఒక గోల్ ఎంచుకొని మనం ఒక ట్రాక్లో పోయినా అనుకో, మన కుటుంబాలు బాగుపడతాయి, మన ఊరికి బాగుపడతాయి, మన ఊరికి మంచి పేరు ఉంటాయి అనుకో. సైకిల్ మోటార్ల మీద కూడా నేను చూస్తుంటాడా, మా మిల్లి దగ్గర నిలబడి చూసేస్తాను, చాలా ఫాస్ట్గా పోతారు సైకిల్ మోటార్లు కూడా. మనం ఒక్క నిమిషం మెల్లిగా పోయినా అనుకో మనకి జరిగే నష్టం ఏం జరగదు. ఒక నిమిషం ఫాస్ట్ పోయినా అనుకో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ నష్టాన్ని మనం తిరిగి పూడ్చుకోవడానికి మనకు 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, చాలా ఇబ్బందులు కూడా పడతాం. కాబట్టి మనం జాగ్రత్తగా బండ్ల మీద వచ్చి మనం ఒకసారి ఉదాహరణకు శ్రీరంగాపురంలో ఒక యాక్సిడెంట్ అయింది, మన అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కన్నే తల్లిదండ్రులు 22 సంవత్సరాల బాబు ఆ యాక్సిడెంట్లో ఆ బాబు అనేది కనీసం అంటే వాళ్ళకి ఏ ఆనవాళ్ళు కూడా దొరకకుండా పోయిన పరిస్థితి. అట్లా కూడా మనం ఆలోచన చేసుకోండి. సైకిల్ మోటార్ల మీద పోతే నాగసన్పల్లి యువకులకు నేను శిరస్సు వంచి మీకు దండం పెట్టి నేను చెప్తున్నానంటే మెల్లిగా ఉండి 2 నిమిషాల్లో మీరు లేట్ అయినా సరే 2 నిమిషాలు మన గమ్యాన్ని చేరుకుంటారు. అదే 2 నిమిషాలు ముందర పోవాలనుకుంటే జరగడానికి జరిగితే బాగుండు. కాబట్టి మొత్తం ఈ దేశం మనకు అనుకున్న తల్లిదండ్రులు ఊళ్ళు దేశం మొత్తం యువత మీద ఆధారపడింది. కాబట్టి మనమే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన టైంలో మనమే తప్పుడు జారులు పోయి తప్పుడు ఆలోచనలు పోయి మద్యానికి బానిసలై కొందరు డ్రగ్స్కు బానిసలై వాళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మానుకొని మనం ఒకటేసారి మైండ్లో పాజిటివ్గా ఆలోచన చేసుకొని మన కుటుంబానికి మన ఊరికి మనం మంచిగా ఉండాలి బతకాలని ఆలోచన చేసుకోండి. నేను ఏదంటే మీకు జాంక్ అదే చెప్పినందుకు మీరేం తప్పుడు ఆలోచన మీ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, మేము అందరం మంచిగా ఉంటే మీరందరం మంచిగా ఉంటాం. కాబట్టి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఇంకా పెద్ద చేసుకోవచ్చు. మనం అందరం ఇంకా ఎంత పెద్దగా చేసుకోవచ్చు అన్న దాతలు వేదిక మీద ఉన్నోళ్ళు కానీ మనం కానీ ఇంకొకరు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు. మనం ఆడే ఆటల్లో ఎంతో నాణ్యత ఉండి ఎంతో పెంచుకుంటూ దాత లేకున్న రోజు ఆ రోజు ₹1 కలుపుకొని ఇచ్చి మా ఊరు పిల్లలకు ఆడిచ్చి వాళ్ళ ముఖంలో సంతోషం చూడాలి, మా ఊరికి పేరు తేవాలని దాతలు ఆటోమేటిక్గా పుడతారు. కాబట్టి మీలో ఐక్యత ఉండండి, ఐక్యత పెట్టుకుని మళ్ళీసారికి ఒక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ నాగసన్పల్లి ప్రజల తరపు నుంచి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నా.